నమస్తే అందరూ ఎట్లున్నారు అంత మంచి కదా ఇలా మీకోసం బొచ్చడు పట్టుకొచ్చిన డబ్బునే చెప్పుకుందాము చలో పండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటగా ముచ్చట్లు షురు అయితే ఒక రోడ్డులా అమ్మ తోడు చెప్తున్నా అయ్యో నాకు నవ్వే వస్తుంది ఎట్లా చెప్పాలి మీకు అయ్యో ఏందో లాజనంత కోపం వచ్చినట్టు అవుతుందా ఏంది చెప్పన్న నవ్వు లేకుంటే నవ్వన్న చెప్పు అంటారా సరే సరే అసలు ఈ ముచ్చట తలుచుకుంటా అంటే నాకు ఇట్లా మస్తు నవ్వుతుంది ఇక మీకు నేను ఎట్లా చెప్పాలి చెప్పురి అంటే మన కాడగట్లు ఉంటారు పని మంతులు సరే అసలు ముచ్చట ఏంటంటే మన రోడ్డు వెంబడి పోతుంటే ఇటు దిక్కు అటు దిక్కు చెట్లు స్తంభాలు ఉంటాయి కదా రోడ్డు పక్క పోండి చెట్లు అంటే మంచిదే మంచిగా చల్లగా గాలొస్తుంది చెట్టు కింద కూర్చొని రెస్ట్ కూడా తీసుకోవచ్చు మంచిగా అదే రోడ్డు మధ్యలో చెట్లు ఉంటే ఎట్లుంటుంది అయితే నేను డాంబర్ రోడ్డు చూసిన సిమెంట్ రోడ్డు చూసిన మట్టి రోడ్డు చూసిన కానీ చెట్ల రోడ్డు మాత్రం చూడలే మీరు కూడా చూడాలి మరి చూసేరి గిదేనోళ్ళ గా రామసక్కని రోడ్డు అగో చూసిరా డాంబర్ రోడ్డు రోడ్డు నడుమ చెట్లు ఇటు అటు అటు ఇటు వంకర టింకర టింకర వంకర అట్లా అని ఇదేదో పార్కులున్న రోడ్డు కాదు నేషనల్ హైవేనట అరే అవంటే పెద్ద రోడ్డే రోడ్డునే గిట్లేసిరు కాంట్రాక్టర్ మహానుభావులు గిసోంటి విచిత్రమైన రోడ్డు బీహార్ రాష్ట్రంలో ఉన్నది పాట్నా రోడ్ అట సర్కారు 4 లైన్ల రోడ్డు వేద్దామని చూసింది 100 కోట్లు కూడా మంజూరు చేసింది ఇక 100 కోట్లతోనే గిట్ల చెట్ల మధ్యలో రోడ్డు వేసిరు ఎందుకయ్యా అంటే ఇటు జంగల్ ఆఫీసర్లకు అటు రోడ్డు శాఖ వాళ్ళకు నడుమ పంచదైందట రోడ్డు వేయాలి గిట్ల సంగతి చెట్లు నరుకుతామంటే ఈ అడవి ఆఫీసర్లు ఏమో ఒప్పుకోలేదట చెట్లు నరికితే మాకు 14 ఎకరాల అడవి భూమి ఇయ్యుర్రి ఆ భూమి ఇచ్చి చెట్లు నరుక్కోరన్నారట మేమేడికెళ్ళి పట్టుకు రావాల భూమిని అన్నాళ్ళనుడు వీళ్ళేమో భూమి ఇస్తేనే చెట్లు నరకమని వాళ్ళు గిట్ల కాదని మా పని అయితే రోడ్డేసుడు అదే పని చేద్దాం అనుకుంటా ఇగో చెట్లు ఉండగానే రోడ్డేసిరుల్లా దీనికి ఉర్రంగా 100 కోట్లు ఖర్చు పెట్టిరు ఇక చెప్పురి తెలుగు మంత్రుల కథ ఎట్లున్నదో ఇప్పుడు ఈ రోడ్డు మీదకి వెళ్ళి బస్సులు లారీలు బండ్లు గిండ్లు పోవాలన్నట గిట్లా మలుపుకుంటా పోవాలి అగర్సే 100 కోట్ల రూపాయల రోడ్డు మీదకి వచ్చి షెట్లు గుద్దుకొని చస్తే ఎవరు జిమ్మేదారు కాదట అందుకే డ్రైవింగ్ చేసి యాష్టకత్తే రోడ్లు నడుమిట్లని ఈ చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కావచ్చు ఇక పండ్ల పని ఈ చెట్లకే బర్రెలు మేకలు కట్టుకోవచ్చు ఐస్ క్రీమ్ బండ్లు పల్లి బఠానీ బండ్లు కూడా రోడ్డు మధ్యలో చెట్టు కింద పెట్టుకోవచ్చు అగో గా పని కూడా చేసేందుకు ముంగడ పడుతురు అసలు ఏమన్నా రోడ్డా ఏమన్నా పనితనమా ఇక ఈ రోడ్డును చూసి బీహార్లు అంతే అంటుర్రోల్లా అవుగని మన కాడ గురుకులాల పరిస్థితి ఎట్లున్నాయోలా మీరే చూస్తూనే ఉన్నారు కదా ఏడాదిల్ని అంతా మారిపోయింది పోరెలకు పురుగులు పట్టిన అన్నము బల్లులు ఈత కొట్టేశారు ఈగలు దోమలు ఫ్రై అయిన కూరలు సూత్తిమే కదా ఆంధ్రది కోపారి నజరేద్దాం ఆడ కూడా గురుకులాలు ఉన్నాయి అక్కడ చదువుల మంత్రి లోకేష్ సారే అయితే లోకేష్ సారు వారి పరితనము ఆంధ్ర సర్కారు గొప్పతనము గురుకులం పిల్లలను అరుచుకునే తరిక ఎట్లున్నదో అక్కడి మంత్రి గారే చెకింగ్ చేసే పని పెట్టుకున్నారు మరి మంత్రి మేడం ఎంబడి మనం కూడా పోదాం కానీ అనితక్క వస్తున్నా ఆగక్క మీ సర్కారు గొప్పతనం మాకు కూడా చెప్దు అట కానీ
ఈ అక్క మీకు ఎరకయ్యే ఉండాలే ఆంధ్ర మంత్రి అనితక్క హోమ్ మినిస్టరు అయితే ఈ మేడం అనకాపల్లిలో బీసీ గురుకులం హాస్టల్కు పోయింది. మా కూటమి సర్కారు పిల్లలకి ఎంత మంచిగా చూసుకుంటుంది, మా చదువుల మంత్రి లోకేష్ అన్న పిల్లలకి ఎంత కమ్మటి అన్నం పెడుతుండో దునియాకు చూపించే పని పెట్టుకున్నదోలా. అక్క పిల్లతోని కలిసి బంతిలో కూర్చున్నది. వాళ్ళు ఏం తింటారో అక్క కూడా పల్లెంలో వేయించుకున్నది. ఈ అక్క పల్లెంలోనే ఆంధ్ర సర్కార్ పనితనం అంతా బయటపడ్డది. చూసిరా అనితక్క కన్ఫ్యూజ్ అవుతుంది. ముఖంలో కోపం కూడా కనబడుతుంది. ఎందుకంటారా అక్క తినే అన్నంలా బొద్దింక వచ్చిందోల్లా. అరేవంటే ఆగో చూయిస్తుంది చూరాదురు మీరే. ఆగో అక్క ముఖం దాచుకుంటుంది కదా. ఇక గింత చేసినాక ఏదో ఒకటి చెప్పాలి కదా. మేమైతే మంచి తిండే పెట్టమంటున్నాం కానీ నడుమిట్లనే ఏదో మాయ నడుతుంది చెప్పుక తండ్రుల్లా. కానీ ఇప్పుడు చెప్పి ఏం ఫాయిదా, జనానికైతే అర్థమైపోయింది. మొత్తానికి ఈ లోకేష్ అన్న పనితనం ఎట్లున్నదో అని తక్కనే గిట్ల ముంగడబడి చూయించిందని అంటుర్రు. అవు కానీ మనకెళ్ళి వాన పడుతుంది కదా, మొన్నటిదాకా ఎండనే కొట్టిందోల్లా. నిన్నయాలనే జనంతా ముసురున్నది. ఇలా పట్నంలో కొట్టింది, ఊర్లలో కూడా మంచిగానే పడ్డదట. సూర్యుడైతే వానే కలవల్లే. ఇక 3-4 రోజుల నుంచి వానలు ఉంటాయని అంటుర్రు. మరి వానదేవుడు ఏం చేస్తాడో తెలవవలసి ఉన్నది. సరే మన కాడ ఇట్లుంటే అటు మీది బాజుకు మాత్రం ఎట్లున్నదో మీరు చూస్తూనే ఉన్నారు కదా. అటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా గిరియానగిరి రాష్ట్రాలను వరదలు ముంచి పడేస్తున్నాయి. మనుషులను మాయం చేస్తూనే ఉన్నాయి. ఆకు చూడరు మీరు గిట్లా పాపం మీద జనాలను చూడు. నడిమిట్ల ప్రదేశ్కి ఇట్లా అటు ఏ మీది బాజుకంతా వరదలల్లనే ఉన్నదల్లా. చెట్టుకోగలు పుట్టకోగలయ్యారు జనాలు. కార్లు బంగ్లాలు మునిగిపోయినాయి. అంతా ఆగమాగం జగన్నాథం. ఇప్పుడు వరదల ముచ్చట చూసిరు కదా, జనాలను ఎట్లా గోసబుచ్చుకుంటున్నాయో కనబడ్డది కదా నోళ్ళ. ఇప్పుడు మనం ఇంకో ఊరికి పోదాం. ఆ ఊర్లే రైల్వే ట్రాక్ ఉన్నది. మరి రైలు పట్టాల మీదకి వెళ్ళి లెక్కకైతే రైలు బండ్లు పోవాలి. కానీ ఆ ఊర్లే రైలు బండ్లు కాదు, బైకులు సైకిళ్ళు పోతున్నాయి. హరే అవంటే నమ్ముతలేరా? ఎందుకో చూద్దాం పండ్రి మీరే. చూసినవా వింత తవ్వా. రైలు పట్టాల మీదకి వెళ్ళి బండ్లు పోతున్నాయి. ఈ విచిత్రమైన తొవ్వ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నది. అయితే అటుకెళ్ళి వానలు వరదలున్నాయని చెప్తే కదా, తొవ్వలు బంద్ అయిపోయినాయి. అసలు వానలు మంచిగున్నప్పుడే రోడ్డు చక్కగా ఉండదు. అసంటిది వరద వచ్చినప్పుడు ఇంకేమన్నా ఉన్నదా? అంతా బందే. మరి జనం ఉత్తగా ఉండరు కదా, ఉపాసం పండరు కదా. ఉపాసం ఉన్నోనికి ఉపాయాలు ఎక్కువ. ఈ ఉపాయం చేసిరు, డైరెక్ట్ రైలు పట్టాల మీదకి వెళ్ళి తొవ్వ తీసిరు. ఒగలేని గోగలు పాము లెక్కన ఎట్లా పోతురో చూడు. పట్టాలు ఎట్లుంటే అట్లా వాటి మీదనే పోతురు. అగర్సే రైలు బండెత్తిల పరిస్థితి ఏంది కావచ్చు? ఎటు దునుకుతారు, ఎట్లా పోతారు? నిజంగా పానం కంటే కూడా మనకు పనులు ముఖ్యం అన్నట్టే పోతురు కదా. గొప్పోళ్ళు నాయన మీరు.
సూరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మస్తు 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్, నమస్తే గవయ్యత్త.